శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. అక్షయ తృతీయ రోజు ఏ రాశి వాళ్ళు ఏ దానం ఇస్తే సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథిని అక్షయ తృతీయ అంటారు. అక్షయ తృతీయ రోజు మీ జన్మరాశిని బట్టి లేదా నామరాశిని బట్టి ప్రత్యేకమైన దానాలు ఇవ్వటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి, అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది. అక్షయ తృతీయ రోజు మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే పసుపు రంగు వస్త్రాలు దానం ఇవ్వాలి. అలాగే పసుపు రంగులో ఉన్నటువంటి వస్తువులు ఏవైనా దానం ఇచ్చినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గోధుమలు దానం ఇస్తే కూడా చాలా మంచిది. అలాగే మేషరాశి వాళ్ళు అక్షయ తృతీయ రోజు పేదవారికి అన్నదానం చేస్తే మంచిది, ఆహారం అందిస్తే మంచిది. పాలు పళ్ళు పేదవాళ్ళకు అందించినా కూడా మేషరాశి వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఆ తర్వాత వృషభ రాశి వాళ్ళు అక్షయ తృతీయ రోజు తెలుపు రంగు వస్త్రాలు ఎవరికైనా దానం ఇవ్వాలి. పాలు బియ్యం పండ్లు దానం ఇవ్వాలి. అలాగే దేవాలయానికి పాలు దానం ఇచ్చిన, దేవాలయానికి పండ్లు దానం ఇచ్చిన అక్షయ తృతీయ రోజు వృషభ రాశి వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా మిథున రాశి వాళ్ళు అక్షయ తృతీయ రోజు పసుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలు కానీ పసుపు రంగులో ఉన్న వస్త్రాలు కానీ ఎవరికైనా దానం ఇవ్వాలి. అలాగే బ్రాహ్మణులకు పసుపు రంగు వస్తువులు మిథున రాశి వాళ్ళు అక్షయ తృతీయ రోజు దానం చేస్తే సమస్త శుభాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు అక్షయ తృతీయ రోజు వెండి ఎవరికైనా దానం ఇస్తే మంచిది. వెండితో చేసిన చిన్న వస్తువు బ్రాహ్మణుడికి కానీ ఎవరికైనా దానం ఇస్తే మంచిది. పాలు కానీ బియ్యం కానీ అన్నం కానీ ఆ రోజు దానం ఇస్తే కర్కాటక రాశి వాళ్ళకి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే బ్రాహ్మణులకి పేదవారికి పాలు దానం ఇచ్చినట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి అక్షయ తృతీయ రోజు చాలా చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ తర్వాత సింహరాశి వాళ్ళు అక్షయ తృతీయ రోజు పసుపు రంగులో ఉన్నటువంటి వస్తువులు కానీ పసుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ ఎవరికైనా దానం ఇవ్వాలి. అలాగే ప్రత్యేకంగా బ్రాహ్మణులకు సింహరాశి వాళ్ళు పసుపు రంగు వస్తువులు దానం ఇస్తే సమస్త శుభాలు చేకూరుతాయి. ఆ తర్వాత కన్యారాశి వాళ్ళు అక్షయ తృతీయ రోజు బ్రాహ్మణులకి పసుపు రంగు వస్తువులు దానం ఇవ్వాలి. అలాగే పసుపు రంగులో ఉన్న పుష్పాలు మీ చేత్తో ఎవరికైనా దానం ఇస్తే కూడా సమస్త శుభాలు కలుగుతాయి. అలాగే తులారాశి వాళ్ళు బ్రాహ్మణులకు పసుపు రంగు వస్త్రాలను దానం ఇస్తే అక్షయ తృతీయ రోజు చాలా మంచిది. అంతేకాకుండా పసుపు రంగులో ఉన్నటువంటి వస్తువులు ఎవరికి దానం ఇచ్చినా తులారాశి వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళు అక్షయ తృతీయ రోజు నల్లటి వస్తువులు, ధాన్యాలు, అన్నము, పాలు, పండ్లు వీటిలో ఏవైనా సరే ఎవరికైనా దానం ఇస్తే మంచిది. అలాగే బ్రాహ్మణులకి ఆహారం కానీ పాలు కానీ దానం ఇస్తే వృశ్చిక రాశి వాళ్ళకు మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళు అక్షయ తృతీయ రోజు గోధుమలు ఎవరికైనా దానం ఇస్తే చాలా మంచిది. అలాగే బ్రాహ్మణులకి అన్నం కానీ పాలు కానీ పండ్లు కానీ పసుపు రంగు వస్తువులు కానీ దానం ఇస్తే మంచిది. ఆ తర్వాత మకర రాశి వాళ్ళు అక్షయ తృతీయ రోజు నలుపు రంగు వస్తువులు కానీ పండ్లు కానీ పాలు కానీ పసుపు రంగు వస్తువులు కానీ ఎవరికైనా దానం ఇస్తే మంచిది. ప్రత్యేకంగా బ్రాహ్మణులకైతే పాలు దానం ఇస్తే చాలా మంచిది. అలాగే కుంభరాశి వాళ్ళు అక్షయ తృతీయ రోజు గోధుమలు పసుపు రంగు వస్త్రాలు ఎవరికి దానం ఇచ్చినా చాలా మంచిది. అలాగే బ్రాహ్మణులకైతే పాలు పళ్ళు పసుపు రంగు వస్తువులు దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. చివరగా మీనరాశి వాళ్ళు అక్షయ తృతీయ రోజు పసుపు రంగు పువ్వులు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ ఎవరికైనా దానం ఇవ్వండి. అలాగే బ్రాహ్మణులకైతే ప్రత్యేకంగా పసుపు రంగులో ఉన్న వస్తువులు దానం ఇవ్వాలి. ఇలా మీ జన్మరాశి లేదా నామరాశిని బట్టి అక్షయ తృతీయ రోజు ప్రత్యేకమైన దానాలు ఇస్తే అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. నిత్య జీవితంలో పండుగలు వచ్చినప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? పండుగల సందర్భంగా పూజ ఎలా చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో, ఏ పండుగ రోజు ఎలాంటి విధులు నిర్వహించడం ద్వారా సకల దేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.